హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫాజిల్ రిమ్ సఫారీ టూర్ చూద్దాం. కమ్ లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం. వెల్కమ్ టు ఫాజిల్ రిమ్. ఎంటర్ అవ్వగానే రెస్ట్ రూమ్స్ అండ్ కెఫే ఉన్నాయి. ఇక్కడ మనకి గైడ్ లైన్స్ చెప్తున్నారు, అవి ఫాలో అవుతూ వెళ్ళాలని. స్ట్రైట్ అవే డైరెక్షన్స్ ఉంటాయంట. సెల్ఫ్ డ్రైవ్ కాబట్టి కార్లోనే ఉండి చూడాలంట. పర్ హెడ్కి $30 అయినాయి. అక్కడే లోపల యానిమల్స్కి ఫీడ్ చేయడానికి ఫుడ్ ఇచ్చారు. ఆస్ట్రిచ్ మన కోసం రెడీగా ఉంది రిసీవ్ చేసుకోవడానికి. ఎంత పెద్దగా ఉంది బాబు అది. దాన్ని చూసి ఎంత హ్యాపీ అనిపించిందో. కార్ ముందుకు వచ్చేసేసి దానికేదో అక్కడ ఫుడ్ ఉన్నట్టు తింటుంది. ఇంకా దాన్ని డైవర్ట్ చేయడానికి విండో నుంచి ఫుడ్ వేస్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చేసి జింకలు వచ్చాయి. చాలా బాగున్నారే మీరు, భలే చూస్తున్నారే. ఫ్యామిలీ అంతా ఒక ప్లేస్లోనే ఉన్నాయి. వాటికి మేము డిఫరెంట్ సౌండ్స్ చేసి పిలుస్తూ ఉన్నాం దగ్గరికి. అవి కూడా మాతో బాగా ఇంటరాక్ట్ అయినాయి. సో క్యూట్, అసలు నాకు భలే అనిపించింది. వాటికి తినిపిస్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది. కమ్ బేబీ కమ్. హాయ్. నెక్స్ట్ వచ్చేసి వాటి పేరు అడాక్స్ అంట. వీటి ఆరిజిన్ వచ్చేసి నైజర్, మారిటోనియా, మొరాకో అనే కంట్రీస్లో ఉంటాయంట. వాటి కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని పేరు గేమ్స్ బాక్ అంట. ఇది వచ్చేసి ఇక్కడ జిరాఫీ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎంత పెద్దగా ఉన్నావే బాబు. వచ్చి చక్కగా సైలెంట్గా మా చేతిలో ఉన్న ఫుడ్ తింటుంది. ఇక్కడ జీబ్రాస్ ఉన్నాయి, అవి కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము వచ్చింది 11:30 స్లాట్కి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయంట. మేము విన్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్లాట్స్కి వస్తే యానిమల్స్ ఇంకా బాగా ఇంటరాక్ట్ అవుతాయంట. ఇది వచ్చేసి ఓవర్లుక్ కెఫే. ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ చూస్తానికి ఉంది. చాలా డీప్. సెల్ఫ్ డ్రైవ్ వద్దనుకుంటే అక్కడ చిన్న ట్రాలీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే చిన్న షాప్ ఉంది. ఏ ప్లేస్కి వెళ్ళినా గుర్తుగా కొన్ని మెమెంటోస్ తీసుకుంటాం కదా, అవి కూడా తీసేసుకున్నాము. పక్కనే యానిమల్ డిస్కవరీస్ ఉంది. లోపల చిన్న మ్యూజియం లాగా పెట్టారనమాట. అది నాకు ఇంకా పెద్దది. అవి ఆకులు అటేంటో $40 miles per hour and 40 close to 45 miles per hour. He's got a little bit of ear. ఇదిగోండి ఇక్కడ ఉంది. అది లోపల కూడా ఉంది.
వియట్నమీస్ పిగ్ అంట. పిగ్ బాగుంది. షీప్ ఫిషెస్. ఇదేంటది బాబు? జిరాఫీ, రైనో, నెక్స్ట్ ఈమో మేడం వస్తున్నారు చక్కగా డాన్స్ చేసుకుంటా. మన కార్కి ఏమన్నా ఉందా పరిస్థితి? అవును, ఫుడ్ వేసావా? హాయ్ తినిందా? వెళ్తున్నాయి ముందుకు. బాయ్. ఇదిగో సీరియస్గా చూస్తుంది. దీని పేరు ఔడాడ్ అంట. ఇది నార్థన్ ఆఫ్రికాలో అల్జీరియా అనే కంట్రీస్లో ఉంటాయంట. దీన్ని చూస్తే మన ఊర్లో మేకలు చూసినట్టుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ జింకలు చూడండి, రింగా రోజెస్ ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పవర్ఫుల్ చీతా వస్తుంది. చిన్నగా పడుకొని చూస్తుంది చూడండి. అక్కడ కొంచెం దూరంగా ఉన్నాయి, సో ఫొటోస్ మాత్రమే తీసాను. ఇది సదర్న్ వైట్ రైనో. ఎండకి బయటకు రాకుండా చెట్టు కిందనే ఉంది. ఇక్కడతో అయిపోయింది మన సఫారీ టూర్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ వీ టు ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఆల్సో పక్కనే డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వెళ్తూ హ్యామన్స్ బార్బిక్యూలో లంచ్ చేసాం. ఫుడ్ అయితే సూపర్ గుడ్, వెరీ ఆథెంటిక్ టెక్సాస్ ఫుడ్లా ఉంది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.